పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక పరమైన అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిందని 16/9/2023 రోజున మోటార్లు ప్రారంభించామని, ప్రజలంతా చెంబులు, బిందెలు, బకెట్లతో ఈ నీటిని తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేసుకోవాలని సూచించిన నాయకుల హెలికాప్టర్ హైదరాబాద్ చేరిక ముందే మోటార్ బంద్ పెట్టారని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి నిర్మాణ విషయంలో పలుమార్లు చర్చకు రావాలని సవాలు విసిరిన నేటికి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ స్పందించడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం 27,360 కోట్లు ఖర్చు చేసిన ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వాళ్ళు 16/9/2023 ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు, లోటలు, బకెట్లు, బిందెలు ఏమేమి ఉంటే అన్ని తీసుకురండి, మేము అర్జెంట్ మోటార్ లాంచ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం. సో మీరు అందరు ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం చెప్పారు. సో ఆ పాపం తగిలింది, వాళ్ళు ఇంటికి పోయారు. ఆడ ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు, ఆయన హెలికాప్టర్ హైదరాబాద్లో దిగలో మోటార్ బంద్ అయింది. ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. సో దాని మీద చాలాసార్లు నేను మాట్లాడినా, చర్చకు రమ్మంటే ఎవరు రారు. ఆ నిరంజన్ రెడ్డి గారు రారు, ఆ శ్రీనివాస్ గౌడ్ గారు రారు, మాజీ ఎమ్మెల్యేలు రారు. నేను రెడీగా ఉన్నాను, చాలా వేదికల మీద చెప్పిన, ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన. అది యాక్చువల్ వాళ్ళు 27,360 కోట్లు ఖర్చు పెట్టున్నారు ఆ రోజు వరకు. మా ప్రభుత్వం వచ్చేసరికి అది కరెక్టే, కానీ ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వాల. స్టార్టింగ్లో పంప్ హౌస్ కంప్లీట్ కాకుండా ఎండింగ్లో టెండర్లు పిలిచారు. సో అనవసరంగా అవన్నీ టెండర్స్ పిలిచి అది ఎక్కడ క్లారిటీ లేదు. ఆర్ఈలు పెండింగ్ పెట్టున్నారు, మిగతా టెక్నికల్ శాంక్షన్లు పెండింగ్ పెట్టున్నారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు కూడా విన్నారు, మాబునాల్లో రైతు సదస్సు పెట్టినప్పుడు 1,00,000 మందితో రైతులతో మేము ఆ రైతు సదస్సు పెట్టినప్పుడు ఆయన చెప్పిండు, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, మిగతా క్యాబినెట్ మంత్రులకు అందరికీ, ఉమ్మడి మావునాడు జిల్లా చాలా వెనుకబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లతో 1,00,000 కోట్లతో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి మామనాడు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మీరందరూ క్యాబినెట్ సహచరులు అందరూ సహకరించమని రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు సహకారంతో ఫస్ట్ ఆ కేఎల్ఐ కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ సంవత్సరం డిసెంబర్లో కంప్లీట్ చేసేదానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ వార్ పుట్టికలో నడుస్తున్నాయి. నెంబర్ 2, పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం, పంపులు రెడీ చేసినాం. వాళ్ళు ఏం రెడీ చేయలే, వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు. ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ 1 మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ 1 నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు, నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు. సో దానికి 600 కోట్లు ఆర్ఈ పెండింగ్ పెట్టిపోయారు, టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు. అవి శాంక్షన్ చేసినాం. దాని తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదులకు వాటర్ రావాలంటే 15 లక్షల క్యూబిక్ మీటర్లు ఆర్డర్ పెండింగ్ ఉంది యాజ్ అండ్ డేట్. సో అది కూడా 450 కోట్లు ఆర్ఈ పెండింగ్ ఉంటే మా క్యాబినెట్లో మా ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేసి అది కూడా ఇప్పుడు వరకు వార్ పుట్టింగ్లో నడుస్తుంది. దాని తర్వాత ఏదుల పంప్ హౌస్ అది పెండింగ్ ఉంది. అక్కడ నుంచి ఒట్టెం, అక్కడ నుంచి కర్వేనా, ఇవన్నీ తీసుకుపోవాల్సింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈ రోజు వరకు మేము 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టిపోయినాం. రిజర్వాయర్లు స్టార్ట్ చేసిండ్రు, కాంట్రాక్టర్లతో స్టార్ట్ చేయించిండ్రు, ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలే. ఎందుకంటే రైతులు లంచం ఇయ్యారు కదా, రైతులు కమిషన్ ఇయ్యారు కదా, ఓన్లీ కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకున్నారు. ముందరికి కాంట్రాక్టర్లు రైతులకు అన్ని మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద మా ముఖ్యమంత్రి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇస్తున్నాం. దానిలో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తున్నాం. దానిలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను అడిగిన, అన్న వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, యాజ్ ఆన్ డేట్ ఒకసారి ఎస్టిమేట్ చెప్పి 22 అంటే ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే 65,000 కోట్లు కావాలి పాలమూరు రంగారెడ్డి. సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది 10 to 15%. ఆ చేసిన 23,000 కోట్లలో ఎకరకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు. ఆ కాళేశ్వరంలో ఎకరకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు. ఆడ 1,00,000 కోట్లు, ఈడు 27,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు లేకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్ ప్యాడీ పండిందంటే తెలంగాణలో అంతకుముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు, కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది. అది వాళ్ళకి అర్థమైతలేదు. మేము వచ్చిన తర్వాత చేసినాం అనుకుంటున్నారు. కేఎల్ఐ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయింది, కోయిల్ సాగర్ కానీ అవన్నీ భీమా కానీ అప్పుడైనాయి. అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. అవన్నీ ఆయకట్టు, ఆ గొలుసుకట్టు చెరువులతోన పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు వచ్చింది. ఆ 12 లక్షల ఎకరాలకి ఎట్లాంటి పరిస్థితిలో ఈ 5 ఏళ్లలో నీళ్ళు ఇవ్వాలని ప్రయారిటీ బేసిక్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఒక ప్లాన్ చేసుకొని
ఆ ప్లాన్ ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డిని 100% కంప్లీట్ చేస్తాం. వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ మాటలు కేటీఆర్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి లెక్కలతో సహా రామంటే ఇది అఫీషియల్ రికార్డు తీసుకొని ఉన్నాం. మన దగ్గర డిపార్ట్మెంట్తోన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మేము చర్చకు రెడీ ఉన్నాం. వీళ్ళ మాటలు ఆయన కూడా అబద్ధాలు చెప్తాడు. మొన్న గద్వాలు వచ్చినప్పుడు వల్గర్గా మాట్లాడాడు. సో వాళ్ళు మాట్లాడితే ఎంత వల్గర్గా మాట్లాడినంటే, ఒకటి నీకు మొగతనం ఉందా, నీకు సీఎంవా, ఆ మొగతనం ఏందో నవంబర్ 30 తారీఖు నాడు చూపించినాం, ఏప్రిల్లో చూపించినాం. ఇంకా నీకు ఏమైనా కావాలంటే ఎదురుగా వస్తే చూపిస్తామని నేను మన వనపర్తిలో చెప్పినా. కేటీఆర్కి ఇక్కడ సవాల్ చేస్తున్నాం అని పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు, అవన్నీ చేయొద్దు. ఇంకా అన్యాయమైన మాట ఏంటంటే, ఈ రోజు నిన్ననే మేము ఫస్ట్ వనపర్తి నియోజకవర్గంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కేటీఆర్ మీద. దేని మీద ఇచ్చినామంటే, ఆ గ్రూప్ 1 విద్యార్థులందరూ 2 కోట్లు 3 కోట్లు లంచం ఇచ్చి అక్కడ వచ్చిరట. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మనకు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. సో వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాల నుంచి వాళ్ళు మంచి చదువుకుంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బకొట్టిన కేటీఆర్ గారు ఆ కుటుంబాలకు, ఆ పిల్లలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్షమాపణ చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎన్ని విషయాలు మాట్లాడినా, మనం చాలాసార్లు మాట్లాడినాం. వాళ్ళకు బుద్ధి రావట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్లాంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్తారు. ఫస్ట్ కేటీఆర్ మేము ఏం సలహా ఇస్తున్నామంటే, అర్జెంట్ గా మీ చెల్లెలు ఇచ్చిన స్ట్రోక్, మీ బావ ఇచ్చిన స్ట్రోక్, మీకు మీ కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి. దయాల పార్టీ, భూతాల పార్టీ మీ చెల్లెలు చెప్తుంది కాబట్టి నీట్ గా మాట్లాడమని ఇక్కడ నుంచి వేదిక ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ.